జీహెచ్ఎంసీలో ఆటోల మిస్సింగ్ మిస్టరీ హాట్ టాపిక్ గా మారింది. 100 ట్రాలీల మాయం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఆటోలు మిస్ కాలేదు, అమ్మేశారన్న వార్తలతో అధికారులు అలర్ట్ అయ్యారు. 1-2 కాదు, ఏకంగా 100 ఆటోలను లబ్ధిదారులు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఆటోలు ట్రేస్ కాకపోతే క్రిమినల్ కేసులు పెట్టాలని కమిషనర్ ఇప్పటికే ఆదేశించారు కూడా. జీహెచ్ఎంసీ పరిధిలో కనిపించకుండా పోయిన స్వచ్ఛ ట్రాలీలపై కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇవి మాయమవటం కాదు, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా అమ్ముకున్నట్లు నిర్ధారణకొచ్చారు అధికారులు. వీటిని చెత్త తరలించడానికి కాకుండా ఇతర అవసరాలకు వాడుతున్నట్టు తేలింది. ప్రతి నెల జీహెచ్ఎంసీ వాయిదాలు చెల్లించే ఈ ట్రాలీలను అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలొస్తున్నాయి. ఆటోల అమ్మకంలో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై ఎంక్వైరీ మొదలైంది. ఇతర అవసరాలకు వాడుతున్న 2 ట్రాలీలను సర్కిల్ 10Bలో జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో చెత్త తరలింపునకు మొత్తం 1772 ట్రాలీలను బల్దియా పంపిణీ చేసింది. అన్ని విధాల అర్హత ఉన్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వీళ్లలో ఇప్పటికే చెత్త సేకరిస్తున్న వారికి ప్రాధాన్యతనిచ్చారు. ఎస్సీ ఎస్టీలైతే 40,000, బీసీ ఇతర వర్గాలు 80,000 రూపాయలు చెల్లించారు. వీళ్లకి 4 లక్షలకు పైగా విలువైన ట్రాలీలను బ్యాంక్ లోన్తో అందించారు. వీటి మంత్లీ ఈఎంఐల బాధ్యత కూడా బల్దియానే తీసుకుంది. లబ్ధిదారులకు ఇచ్చిన ట్రాలీల్లో 140 వరకు ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారుల ఆధీనంలో లేవు. సర్కిల్ 4, 5 పరిధిల్లోని దాదాపు 100 ట్రాలీలకు గత నెల వాయిదాలు చెల్లించలేదు. తమకు రిపోర్ట్ చేయకపోవడంతో అక్కడి ఏఎంఓహెచ్లు కిస్తీల చెల్లింపును నిలిపివేయాలని హెడ్ ఆఫీస్కు రిపోర్టు ఇచ్చారు. దీంతో ట్రాలీలు మాయమైనట్టు బయటపడింది. కేటాయించిన సర్కిల్స్లో కాకుండా మరో చోట ట్రాలీలు పనిచేస్తున్నాయని, అందువల్లే లెక్క తేలటం లేదని కొందరు అధికారులు భావిస్తున్నారు. కానీ కొన్ని సర్కిల్స్లో మాత్రం ట్రాలీలు అమ్మారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు లబ్ధిదారులు రిక్షా కార్మికులకు ఎక్కువ రేటుకు అమ్మేశారు. మరికొందరు ఇతరులకు అమ్మటంతో వాళ్లు చెత్త కోసం కాకుండా సరుకు ట్రాన్స్పోర్ట్ కోసం వీటిని వాడుతున్నారు. అధికారుల గుర్తింపులోనూ వాళ్లు ఇదే విషయం చెబుతున్నట్టు తెలిసింది. మొత్తానికి మిస్ అయిన ట్రాలీలను ఎప్పటిలోగా ట్రేస్ చేస్తారన్నది తేలనుంది.